నమస్తే అండి. మీ పేరు? మా పేరు అరుణ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? మేము కొండూరు నుంచి వస్తామండి. మొన్న ఆగస్టు 15వ తారీఖు స్త్రీ శక్తి అని చెప్పి మనకి ఒక పథకం వదిలేరు గవర్నమెంట్, బస్సులు అన్ని ఫ్రీగా. దానికి సంబంధించి మీరు ఈ ఉచిత బస్సు పథకం గురించి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. నేను ఎప్పుడు రాలేదు, ఇవాళ వచ్చాను. అయినా ఆటోకి వెళ్దాం అనుకున్నాను. ఆటో కాదు, అసలు ఎట్లా ఉంది ఏంటి ప్రయాణం అని చెప్పేసి చూద్దామని చెప్పేసి నేను ఇవాళ వచ్చాను. అసలు ప్రయాణం బాగా జరిగింది. మాది పెనమలూరు అండి. అసలు నేను కొండూరు అక్కడ వెళ్ళాను. బాగా జరిగింది ప్రయాణం కూడా. సీట్లు కూడా బాగున్నాయి, చక్క కూర్చున్నాం, బాగుంది ప్రయాణం. క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా వచ్చాము. విజయవాడ బస్ స్టాండ్లో మాట్లాడుతున్నామండి. చంద్రబాబు నాయుడికి వందాలండి. మహిళలకి ఈ పథకం ఎంత ఉపయోగంగా ఉందని మీరు అనుకుంటున్నారు? అంతా బాగుందండి, చక్క బాగుంది పరిపాలన. ఇవాళ మీరు ప్రయాణించిన ఈ ప్రయాణం ఎంత ఆదాయం చేకూర్చింది సుమారుగా? మాకు మేము 5 వెళ్ళామండి. 5 వెళ్ళాము. 5 మీద 500 అవుతాయి మాకు అవుతాయి. కానీ ₹1 లేకుండా మేము విజయవాడ బస్ స్టాండ్కి చేరాము. మళ్ళీ మా చేర గృహానికి కూడా క్షేమంగా చేస్తామని మేము నమ్ముతున్నాం. బస్సుల సంఖ్య సరిపోతుందా లేక ఇంకా పెంచాల్సి ఉందా? సరిపోద్దండి. కాకపోతే ఇంకా ఉంటున్నారు కదా, ఆస్తి వస్తున్నారు, ఇంకా పెంచితే బాగుండని మా ఆస్తి.